మన టాలీవుడ్‌లో హీరోలు తమ సినిమాలతో పోటీ పడతారు. మరీ ముఖ్యంగా సంక్రాంతి వస్తే సినిమాల జోష్ భలేగా అనిపిస్తుంది. ఈ పోటీ ఇప్పటి నుంచి కాదు, ఎన్నో ఏళ్ల నుంచి జరుగుతూనే ఉంది. 1984లో చిరంజీవి, సూపర్ స్టార్ కృష్ణ మధ్య భారీ పోటీ నెలకొంది. 'ఖైదీ' మూవీ తర్వాత చిరంజీవికి మాస్ ఇమేజ్ రావడంతో హెవీ ఫ్యాన్ బేస్ అయితే పెరిగింది. సూపర్ స్టార్ కృష్ణ 1980స్‌లో ప్రతి ఇయర్‌లో వరుస సినిమాలలో నటించి మరింత స్టార్డమ్ పొందారు. ఏకంగా 1984లో 7 సార్లు ఈ హీరోల సినిమాలు పోటీతో రిలీజయ్యాయి. ఆ 7 సార్లలో ఏ హీరో పైచేయి సాధించారు, ఏ సినిమాలతో పోటీ పడ్డారో ఈ వీడియోలో తెలుసుకునే ముందు మీరు మన ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ అయితే చేయండి. అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్‌ని యాక్టివేషన్ అయితే చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చి స్పీడ్‌గా అయితే రీచ్ అవుతుంది. ఇప్పుడైతే మనం మన వీడియోలోకైతే వెళ్దాం. ముందుగా ఫిబ్రవరి 11న చిరంజీవి 'అల్లుడొస్తున్నారు' మూవీ రిలీజ్ అయింది. చిరంజీవి, చంద్రమోహన్ ప్రధాన పాత్రలో నటించారు. 5 రోజుల తర్వాత సూపర్ స్టార్ కృష్ణ నటించిన 'రక్త సంబంధం' మూవీ రిలీజ్ అయింది. విజయ్ నిర్మల దర్శకత్వం వహించిన 25వ చిత్రం ఇది. ఇందులో 'అల్లుడొస్తున్నారు' ఫ్లాప్ అవ్వగా 'రక్త సంబంధం' మూవీ యావరేజ్‌గా ఆడింది. రెండవసారి చిరంజీవి నటించిన ఈ హీరో మూవీ మార్చి 23న రిలీజ్ అవ్వగా, కృష్ణ, జయసుధ కాంబోలో వచ్చిన 'పులిజూదం' మూవీ మార్చి 30న 1 వీక్ గ్యాప్‌లో రిలీజ్ అయింది. హీరో మూవీకి విజయ్ బాపినీడు దర్శకత్వం వహించడంతో భారీ అంచనాలే నెలకొన్నాయి. ఫైనల్‌గా ఈ హీరో, 'పులిజూదం' ఈ 2 సినిమాలు ఆడియన్స్ అంచనాలను అందుకోలేక ఫ్లాప్స్‌గా నిలిచాయి. మూడవసారి 1984 ఏప్రిల్ 12న చిరంజీవి, విజయశాంతి కాంబోలో వచ్చిన 'దేవాంతకుడు' రిలీజ్ అయింది. 10 రోజుల తర్వాత కృష్ణ నటించిన 'ముఖ్యమంత్రి' మూవీ రిలీజ్ అయింది. విజయ్ నిర్మల దర్శకత్వం వహించడం విశేషం. ఇందులో 'దేవాంతకుడు' సూపర్ డూపర్ హిట్ అవ్వగా 'ముఖ్యమంత్రి' మూవీ హిట్ స్టేటస్ అందుకుంది. ఇక నాలుగవసారి జూన్ 20న కృష్ణ నటించిన 'కిరాయి అల్లుడు' మూవీ రిలీజ్ అయింది. కృష్ణకు జోడీగా జయసుధ నటించింది. 2 వారాల గ్యాప్‌లో చిరంజీవితో పాటు విజయశాంతి ముఖ్య పాత్రలో నటించిన 'మహానగరంలో మాయగాడు' మూవీ ఆడియన్స్ ముందుకొచ్చింది. భారీ అంచనాల మధ్య రిలీజై ఫ్లాప్ అయింది మూవీ. 'కిరాయి అల్లుడు' మూవీ యావరేజ్‌గా ఆడింది. ఐదవసారి ఆగస్టు 9న చిరంజీవి నటించిన 'ఛాలెంజ్' మూవీ ఆడియన్స్ ముందుకొచ్చింది. యండమూరి నవల ఆధారంగా తెరకెక్కింది ఈ ఫిలిం. సుహాసిని, విజయశాంతి హీరోయిన్స్‌గా నటించారు. అదే రోజు కృష్ణ గారు నటించిన 'బంగారు కాపురం' మూవీ ఆడియన్స్ ముందుకొచ్చింది. కృష్ణ నటించిన మూవీ ఫ్లాప్ అవ్వగా, చిరంజీవి 'ఛాలెంజ్' మూవీ బ్లాక్ బస్టర్ టాక్‌ను తెచ్చుకుంది. ఆరవసారి సెప్టెంబర్ 30న చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన 'ఇంటి గుట్టు' మూవీ రిలీజ్ అయింది. వారం ముందు కృష్ణ నటించిన 'ఉద్దండుడు' మూవీ భారీ అంచనాల మధ్య రిలీజ్ అయింది. 'ఇంటి గుట్టు' మూవీ హిట్ అవ్వగా 'ఉద్దండుడు' ఫ్లాప్ అయింది. ఇక ఫైనల్‌గా ఏడవసారి కృష్ణ నటించిన 'కంచు కాగడ' సెప్టెంబర్ 28న రిలీజ్ అయింది. కొన్ని కమర్షియల్ సీన్స్‌తో పాటు శ్రీదేవి ఫైట్ ఎపిసోడ్ మెయిన్ ఎసెట్‌గా నిలిచింది. అయినా కానీ బాక్సాఫీస్ దగ్గర యావరేజ్‌గా ఆడింది. చిరంజీవి నటించిన 'నాగు' మూవీ 2 వారాల తర్వాత రిలీజ్ అయింది. 'నాగు' కూడా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయి యావరేజ్‌గా ఆడింది. ఈ 7 సార్ల హోరాహోరీ బాక్సాఫీస్ ఫైట్‌లో చిరంజీవి గారి సినిమాలు, కృష్ణ గారి సినిమాలు 2 సార్లు హిట్ అవ్వగా 3 సార్లు ఫ్లాప్స్ అయ్యాయి. 2 సార్లు ఈక్వల్ అయ్యాయి. ఈ ఇద్దరి సినిమాలు ఫైనల్‌గా ఈక్వల్ అయ్యాయి. చిరంజీవి, కృష్ణ నటించిన ఈ సినిమాలలో మీకు నచ్చిన మూవీ ఏదో కింద కామెంట్ సెక్షన్‌లో అయితే తెలియజేయండి. ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను.